Brigade Palpitaire, 1 BHK, 2 BHK, 3 BHK flats available. Burigere Cross, Bengaluru. Please contact this number. అయితే ఈ మధ్యకాలంలోనే మీరు అన్నట్టు ఏ విషయాన్నైనా చాలా కుండబద్దలు కొట్టినట్టు బలంగా చెప్తున్న అనంత శ్రీరాము ఈ వారానికి 1000 నా కోసం దాయి నెలకోసారైనా నీకు ఇస్తాను హాయి. ఈ లిరిక్స్ విషయంలో అవును నేను రాసింది అదే అని ఒప్పుకోవడానికి ఎందుకు సంకోచిస్తున్నారు? నేను సంకోచించట్లేదు, నేను రాసింది అది కాదని చెప్పి నిర్మోహమాటంగా చెప్తున్నాను. అక్కడ మీకు నిరూపణ ఉంది కదా, వారానికి 1000 రూపాయలు నా కోసం నువ్వు దాసావంటే నెలకోసారి నీకు పడక సుఖం ఇస్తాను అంటే అంటే మీరన్న భావం. వారానికి 1000 రూపాయలు కూడా కాదు, నా కోసం దాయి నెలకోసారైనా నీకు ఇస్తా ఈ హాయి. ఈ హాయి అని మట్టుకే అన్నాను, ఈ పడక సుఖం అనలేదు. కాబట్టి వారికి ఏదైతే ఎంటర్టైన్మెంట్ ఇప్పుడు శృంగారం అంటే ఏంటంటే, లేకపోతే మైథునం అంటే ఏంటి, ఎవ్వరూ ఇద్దరు చూడకుండా వివస్త్రలై చేసే ఒక రతిక్రీడ. అక్కడ మీకు దృశ్యంలో జరుగుతుంది ఏంటి, ఒక 100 మంది చుట్టూ ఉండగా ఒక నర్తకి వచ్చి వాళ్ళకి వినోదాన్ని అందిస్తుంది. ఆ దృశ్యం ఏదో, ఇక్కడ సాహిత్యం అదే. దాన్ని అన్వయించుకుంటే ఎవరు ఏం చేయలేరు. అక్కడ దృశ్యం సాహిత్యం ఒకటే. అలాగే ఇది కూడా ఇంతేరో అని 2వ చరణంలో రాసిన ఈ నృత్య ప్రదర్శనే. నెమరేసుకోవడానికి మెమరీస్ సుఖమిట్టా పోగేసే అని 3వ స్టాంజాలో రాసిన ఇది ఆ వినోదాన్ని అడ్రస్ చేసేదే, ఆ నృత్యాన్ని అడ్రస్ చేసేదే. అది వదిలేసి దానికి గూఢార్థాలు తీసుకుని విమర్శిస్తే వాళ్ళకి అదే నేను చెప్పింది. అంటే ఇక్కడ యాక్చువల్గా డౌట్ ఏంటంటే, మీరు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు స్క్రీన్ మీద దానికి సంబంధించిన ఇమేజ్ లేకపోయినా సరే మనం ఒక పదం రాసినప్పుడు అది గుర్తొస్తుంది చూడండి, అలాంటప్పుడు మనం ఆ లైన్స్ పెట్టాల్సి వస్తుంది, అది కవి సక్సెస్ అని చెప్పేసి మీరు చెప్పారు ఒక ఇంటర్వ్యూలో. స్క్రీన్ మీద ఇమేజ్ లేకపోయినా కూడా మనం రాసిన లిరిక్ వల్ల అది గుర్తుకు రావాలి ఇండైరెక్ట్గా, అది కవి సక్సెస్ అని చెప్పి మీరే చెప్పారు. నాకు ఉదాహరణకి అందుకే కదా వారానికి 1000 రూపాయలని కానీ 1000 లీటర్లని కానీ 1000 వరహాలని కానీ యూనిట్ ఇచ్చినప్పుడు స్పెసిఫిక్గా అది చెప్పినట్టు. అలాగే హాయికి ముందు 1000 పక్కన అంటే సఫిక్స్, హాయికి ముందు అంటే ప్రిఫిక్స్ ఇచ్చినప్పుడే దాన్ని డిఫైన్ చేసినట్టు కదా. అందుకనే ఎవరికి వారు రీల్స్ చేస్తున్నారు. మీరు గుర్తించి ఉంటారు కొన్ని రీల్స్. ఏమేమి అంటే వారానికి 1000 ఒక వాహనం, ఒక కారు వెళ్తుంది, పెట్రోలు 4000 బిల్లు చూపిస్తుంది, వారానికి 1000 నాకు వస్తుందాయి నెలకోసారైనా నీకు ఇస్తాయి హాయ్. పెట్రోల్ వేయించుకుని లాంగ్ డ్రైవ్కి వెళ్తున్నారు. క్రికెట్కి వెళ్ళే వాళ్ళు బ్యాట్ చూపించి చేస్తున్నారు. తర్వాత ఒక కరెంటు బిల్లు చూపిస్తున్నారు, ఇలాగ ఇంచుమించు 3900 ఏదో 4000 చిల్లర వచ్చేది. వారానికి 1000 నాకు వస్తుందాయి నెలకోసారైనా నీకు ఇస్తాయి హాయ్ అని చెప్పి ఏసీ వైపు చూపెడుతున్నారు. ఎండాకాలం రిలీజ్ అయింది కదా సినిమా, ఏసీ బిల్ అనమాట. అది సర్వజనీనంగా ఉన్నప్పుడు వాక్యం దేనికైనా అన్వయించుకోవడానికి ఉంటుంది. అలా ఎవరికి తోచింది వారు అన్వయిస్తూ మైథున భావం ఉన్నవాళ్ళు దీనికి కూడా అన్వయించారు, అంతే తేడా. కానీ అక్కడ రాసింది మాత్రం ఆ దృశ్యానికి, ఆ సాహిత్యం. అయితే ఇదే సినిమాలో అద్భుతమైన సాహిత్యం మిగతా పాటలకు రాస్తున్నారు. బండరాళ్ళే కండరాళ్ళు అయిపోవా అని చెప్పేసి, కొండరాళ్ళే నీపై కండరాళ్ళు అయిపోవా అని చెప్పేసి, అండ్ రైరే రారాలో కూడా నీ బాబు వడ్డీ నీ బిడ్డ కడితే నువ్వేం పీకేవని చెప్పేసి, నీ అయ్య వడ్డీ నీ బిడ్డ కడితే నువ్వేం. సో ఇలాంటి అంటే జనాలకు ఉపయోగపడే మాటలు రాస్తున్నారు. సార్, ఒక కవిగా మీరు చెప్పండి, ఒక సినిమాలో అద్భుతమైన సాహిత్యం రాశారు, సరదా కోసం రాసిన సాహిత్యం ఉంది. ఈ అద్భుతమైన సాహిత్యాన్ని వదిలేసి ఇలాంటి ఒక సాహిత్యం మీద డిస్కషన్ ఇంత పెద్ద స్థాయిలో నడుస్తున్నప్పుడు ఒక కవిగా మనసులో మీకు ఎలాంటి భావన కలుగుతుంటుంది? అనవసరంగా డిస్కషన్ చేసి 5 మిలియన్లు ఎక్కువ పెంచుతున్నారు అనిపిస్తుంది. అంతే కదండి, ఒక చర్చ జరిగినప్పుడు ఏంటుందని చూసే ఉత్సుకత వస్తుంది. అది ఎలాగో విజయవంతమైన పాటే, దానికి ఇంకో 5 మిలియన్లు ఎక్కువ చేరుస్తున్నారు అంతే. ఇప్పుడు 60 మిలియన్లు ఉంది మనం ఈ ఇంటర్వ్యూ చేసే సమయానికి పాట. అందరూ 55 మిలియన్లు దానికి ఉన్న పొటెన్షియాలిటీతో వచ్చినట్టు, దానికి ఉన్న వినోదం ఇవ్వగలిగే లక్షణంతో దానికి వచ్చినట్టు. మిగతా 5 మిలియన్లు వివాదంతో వచ్చినట్టు. అండ్ ఈ ప్రశ్న నేను అడగబోయే ప్రశ్న 2-3 ఇంటర్వ్యూలో మిమ్మల్ని అడిగారు, అయినా సరే మా ఆడియన్స్ కోసం అడగాల్సి వస్తుంది ఈ ప్రశ్న. బుచ్చిబాబు గారు
తన పైన వచ్చిన విమర్శలు, సినిమా పైన ఉన్న విమర్శలు, వాటిని తట్టుకొని సినిమా నిలబడడం కోసం క్షమాపణ చెప్పారు. సో మీరు మాత్రం అందరి ముందు పబ్లిక్ ఆయన క్షమాపణ చెప్పడం కూడా నాకు నచ్చలేదని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దీన్ని ఎంతవరకు సమర్థిస్తారు? పూర్తి 100% సమర్థిస్తాను. ఎంతవరకు ఏముంది సార్, అంటే అది అది ఒక రకమైన మానసిక రోగం అండి. ఒకళ్ళ క్షమార్పణ చెప్తే ఆనందించడం, ఒకళ్ళ చేత క్షమార్పణ చెప్పించుకోవడం లేదు కాదు కదా. ఎందుకు చెప్పాలి క్షమార్పణ అనేది నా ప్రశ్న అనమాట. ఇప్పుడు ఒక పాత్ర, ఒక సన్నివేశం ఒక దర్శకుడు సృష్టించాడు. నచ్చితే చూస్తాం, నచ్చపోతే చూడం. దానికి డైరెక్టర్ని క్షమార్పణ చెప్పేదాకా నెగిటివిటీని స్ప్రెడ్ చేసి ఏ పైశాచిక ఆనందం పొందుతారు నాకు అర్థం కాదు. మీకు ఎందుకు క్షమార్పణ చెప్పాలి దర్శకుడు? మీరే ఒక క్షమార్పణ చెప్పించకపోయినా అది తప్పైతే మీరే కదా శిక్షిస్తారు. చూడరు కదా సినిమా, రెండోసారి చూడరు కదా, మీ ఇంట్లో వాళ్ళకి చూడొద్దని చెప్తారు కదా. దానికి దర్శకుడు క్షమార్పణ ఎందుకు చెప్పాలి? ఆ పైశాచిక ఆనందం ఏంటి? మీరు దాన్ని ఖండించారు? దాన్నే ఖండిస్తున్నాను. అలాగే ఈ మీడియాలో, అంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా కాదు కానీ సోషల్ మీడియాలో ప్రబలుతున్న ఇదేంటంటే, మనం ఒక వ్యక్తి ఎదురుగా లేనప్పుడు, మనల్ని అతను ఏమీ అనే కండిషన్స్ లేనప్పుడు సోషల్ మీడియా ఒక వేదిక వచ్చింది కదా, మనం ఎలాగో అంత గొప్ప సినిమా తీయలేము, మనం ఆ స్థాయికి వెళ్ళాలంటే అప్పుడే అయ్యే పని కాదు. కానీ అంత గొప్ప సినిమా తీసినోడిని గనక తిట్టేస్తే అతను ఒకే స్థాయిగా ఇక్కడ ఇప్పుడు బుచ్చిబాబుని పలానా పిచ్చిబాబు తిట్టాడు అనుకుందాం. ఈ బుచ్చిబాబు ఏమో ఎన్నో కష్టపడి కథ రాసుకుని ఒక గొప్ప హీరోని ఒప్పించి ఒక గొప్పగా తయారు చేసి 5 సంవత్సరాల కష్టం, దాన్ని ఒక పెద్ద సినిమా తీసే క్రమంలో వచ్చే ఒడిదుడుకులు అన్నీ తట్టుకుని ఆ బుధవారం సినిమాని విడుదల చేస్తాడు బుచ్చిబాబు ఒక పక్క. ఇతను 5 సంవత్సరాల కష్టాన్ని చూడకుండానే లేదో చూసో 2-3 గంటలు చూసో ఒక నెగిటివ్ కామెంట్ వదిలేస్తాడు. కానీ వేదిక మీద బుచ్చిబాబుని తిట్టిన పిచ్చిబాబు అని ఉంటుంది సోషల్ మీడియా వేదిక మీద. బుచ్చిబాబు పిచ్చిబాబు పక్కనే ఉంటారు. ఈ పిచ్చిబాబులకి ఆ అర్హత ఇవ్వడం నాకు ఇష్టం లేదు సార్.